సార్, ఒక దురదృష్ట సంఘటన. మంచి ఆ, యూత్ కొత్తగా పెళ్ళయింది, మంచి అందరూ యూత్ కలిసి ఏంటండి? ఉండాలని చెప్పేసి ప్రతి ప్రతి వాళ్ళం కూడా కోరుకునేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నాం. అనుకోని పరిస్థితుల వల్ల ఆ కుటుంబంలో జరిగినటువంటి సంఘటనగా భావించి దాన్ని పరిష్కరించుకుంటే మంచిగా ఉండేది. సరే, ఈ సందర్భంగా మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దగ్గరకు పోవటం, వాళ్ళ ఆఫీసుల దగ్గరకు వెళ్ళటం, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ చూసిన తర్వాత రకరకాల విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇక రకరకాలుగా వెళతా ఉంటది. ఏది ఏమైనా వారందరూ కూడా కలిసి ఉండాలని, మీరు చెప్పినట్టుగానే ఆ కుటుంబాలు కలిసి ఉండాలని చెప్పేసి మనందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేద్దాం. మాకు తెలిసిన వరకు మేము చెప్తాం, మీకు తెలిసిన వరకు మంచి చెప్తాం. అయితేనేమో అయింది, లేదంటే వాళ్ళకు ఉండేటటువంటి లీగల్ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. ఏదన్నా పార్టీలకు సంబంధం లేకుండా కుటుంబాలుగా వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటది అనేది మా ఉద్దేశం. అందులో తెలుగుదేశం కూటమి ఏడుపెట్టి ఏదో ఆయన గతంలో అన్నాడని చెప్పేసి దానికి ప్రతిగా ఆయన్ని ప్రత్యర్థిగా చూసి అలా కాకుండా కాదండి, కాదు నాకు అర్థం కాదు ఏంటంటే, కాదు ప్రయత్నం చేద్దాం అంటున్నారేంటి? ఎవరు ప్రయత్నం చేస్తారు ఇక్కడ? మీరు కదా చేసుకోవాల్సింది. ఆయన వాళ్ళ ఇంట్లో గొడవలు ఆయన ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి మీరు నేనేం ప్రయత్నం చేస్తాం? మనం కాదు సార్, మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఆయన కుటుంబాన్ని నిలబెట్టుకునే ఓ మంచి ప్రయత్నం చేయొచ్చు. అది కూడా ఓ మంచి చెప్పినట్టే కదా సార్. అంతేగాని మీరు ఏం చేస్తారు, నేనేం చెబుతారు అనేది కాదు. ఎవరు చెప్పిందైనా సరే మన ప్రయత్నం మనం మంచి చెప్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి వారు సర్దుకొని ఉండగలిగితేనేమో ఉంటారు, లేదంటే చట్ట ప్రకారం ఎవరి దారి వాళ్ళు చూసుకొని చట్టం ఎలా అయితే అలా నడుచుకుంటారు. విజయ్ రెస్పాండ్. ఒక పక్క పాపం ఆమె నాకు స్వేచ్ఛ కల్పించండి, నన్ను ఈ బాధల నుంచి బయటపడేయండి, ఆ పడేసేటువంటి ప్రతి అంశం కూడా. ఎందుకంటే జోగి రమేష్ గారు నా కూతురు కాదు నా కూతురు లాంటిది కాదు, నా కూతురు అని చెప్పాడు. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే తండ్రిగా ఏం చేస్తాడు ఏంటి అనేటువంటిది భారతదేశంలో అన్నం తినే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ఇది వాళ్ళ కుటుంబ సమస్య అయినప్పటికి కూడా వాళ్ళ మధ్యనే ఉంటే అది కుటుంబ సమస్య. మనకేం తెలియకుండా మనం ఏం అన్నెసరీగా దాని గురించి వేలు పెడితే తప్పు. కుటుంబం అన్నాక అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ ఇది ఒక విచిత్రమైన చాలా తక్కువ పరిస్థితిలోనే ఇటువంటి జరుగుతాయి. ఉన్నటువంటి ఇబ్బంది తెలిసి కూడా కావాలని పెళ్లి చేసి తద్వారా అమ్మాయి గొంతు కోయాలనేటువంటి ఆలోచనతో తెలిసి చేసినటువంటి తప్పు. అయితే తెలిసి చేసినటువంటి తప్పులకి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక స్కీమ్ ఉంది. అదేంటంటే తెలిసి చేసి ఆ తప్పు చేసిన వాళ్ళకి చట్టం శిక్షిస్తే వాళ్ళకి ఓదార్పు యాత్ర ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు కొడుకుని ఇద్దరిని ఓదార్పు యాత్ర చేస్తారు. ఎందుకు? పాపం ఏదో కుర్రాడు తెలిసి తెలియక ఏదో ప్రకృతి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయనకి ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన బాధితుడిగా చూసి వాళ్ళ కొడుకు ఒక ఓదార్పు యాత్ర, తెలిసో తెలియకో తెలిసినా సరే ఏదో పొరపాటున ఏదో పెళ్లి చేశాడు అంత మాత్రాన్ని కేసులు పెడతారా? అంత మాత్రం